జనరల్ ఇంగ్లీష్ తర్వాత అతి ముఖ్యమైనది జనరల్ నాలెడ్జ్. ప్రతి పోటీ పరీక్షల్లో అభ్యర్థికి ఉన్న విషయ పరిజ్ఞానం, జనరల్ విషయాలపై ఉన్న పరిజ్ఞానాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ఛానల్ ద్వారా జనరల్ నాలెడ్జ్ విషయాలపై, జనరల్ నాలెడ్జ్లో భాగంగా చరిత్ర కావచ్చు, రాజనీతి శాస్త్రం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకా ఇతరతర సంబంధిత సబ్జెక్టులలో పూర్తి అవగాహన కల్పిస్తూ విద్యార్థికి జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఎక్కువ మార్కులు సంపాదించడం ఎలా అని దారి చూపడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు జనరల్ నాలెడ్జ్లో రెండవ భాగమైన కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో రోజు జరుగుతున్న, అంటే వివిధ రంగాల్లో రోజు వారి జరుగుతున్న ఈవెంట్స్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ప్రాసెసెస్ కావచ్చు, వీటిపైన ప్రతి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని మామూలుగా అయితే వీటిని విద్యార్థి రోజు న్యూస్ పేపర్లు చదవడం ద్వారా, ఆంగ్ల దినపత్రిక కావచ్చు, తెలుగు దినపత్రిక చదవడం ద్వారా ఈ కరెంట్ అఫైర్స్పై అవగాహన పెంపొందించుకుంటాడు. ఈ ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్లో ఉన్న నిగూఢీకృతమైన ఉన్న విషయాలను కూడా తీసి పోటీ పరీక్షలకు వచ్చే విధంగా చూస్తూ విద్యార్థులను దాని కొరకు సన్నద్ధం చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండింటిలో విద్యార్థి పట్టు సాధించినట్టయితే డెఫినెట్లీ హీ ఈస్ గోయింగ్ టు విన్ ద కాంపిటేటివ్ రేస్.